నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరామ్. ఎక్కడైనా రాష్ట్రంలో రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయి అంటే ఏ విధంగా రాజకీయాలు ఉంటాయంటే, మీరు ఈ పని చేయట్లేదు, ఆ పని చేయట్లేదు, లేదంటే ప్రజలకి మంచి చేయట్లేదు, మీ వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది అనే విధంగా చర్చలు ఉంటాయి. అలానే ప్రెస్ మీట్లలో మాట్లాడిన విధానం, ఇవన్నీ చూసుకుంటే ఈ విధంగా ఉంటాయి. కానీ ఏపీ రాష్ట్రంలో మాత్రం రాజకీయాలు కాస్త విచిత్రంగా ఉన్నాయి. కొద్ది రోజులుగా చూస్తుంటే, కొద్ది రోజులు కాదు కొన్ని సంవత్సరాలుగా చూస్తుంటే, మతాల మధ్య, మనుషుల మధ్య, లేదంటే కుటుంబాల మధ్య చిచ్చుబెట్టే సంఘటనలే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అసలు రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు మొదలయ్యాయి? ఎందుకు కులాల మధ్య, కుటుంబాల మధ్య ఈ చిచ్చు పెట్టి ఏం లబ్ధి పొందాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఏపీ రాష్ట్ర రాజకీయాలు కాస్త విచిత్రంగా ఉన్నాయి. అంటే చిచ్చులు పెట్టడం అనేది మనకు తెలుసు, పార్టీలో మనుషుల మధ్య పెట్టేస్తాము. కానీ ఇప్పుడు ఏంటి అంటే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు, కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఏంటి సార్ ఈ చిచ్చు పెట్టే రాజకీయం ఎక్కడ స్టార్ట్ అయింది? మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కేసుకుంటే, అంటే ఇది ఒక యూనిట్గా తీసుకుంటే, మిగతా దేశంతో కంటే మన దగ్గర ఇది కొంచెం విచిత్రమైన పోకడలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. స్వార్థం ఒకటి, పెత్తనం చేయాలంటే అధికారం కావాలంటే డబ్బు కావాలి. ఇది కారణాలు. పూర్వం కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేనప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉండి, వేరే ప్రత్యామ్నాయం లేదు, కమ్యూనిస్ట్ పార్టీలే వాళ్ళతో పోరాడేవారు. వాళ్ళని రెండుగా విడదీశారు విజయవంతంగా, సిపిఐ సిపిఎం కింద. అది వాళ్ళ చారిత్రక పొరపాటు, అది వాళ్ళు చేసిన తప్పిదం. అది వాళ్ళు ఇద్దరు రెండుగా విడిపోవడం అనేటువంటిది. వాళ్ళు ఇప్పటికీ కలవలేదు. ఖచ్చితంగానే కాంగ్రెసే విడదీసింది అనుకుంటున్నాం, ఏదో రకం చిచ్చు పెట్టాలి. లేకపోతే వాళ్ళని గెలవలేరు. ఈ దేశంలో వామపక్షాలు అధికారంలోకి వచ్చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట, అంత బలంగా ఉండి. అప్పుడు ఆ వామపక్షాలను ఎలా ఎదుర్కోవాలో తెలియక అప్పుడు ఇందిరాగాంధీ గారు ఇది ఎత్తుకున్నది. దళిత బహుజనులకి కాపు కాయటం, దళిత బహుజనులకి మేలు చేసినట్టుగా సంక్షేమ కార్యక్రమాలు అయితే అప్పటి వరకు కూడా దళిత బహుజనులు వెనకాల ఉన్నది కమ్యూనిస్టులే. అప్పుడు వాళ్ళని తట్టుకోవడం కోసం ఇలాగ అవతారం, వాళ్ళ వైఖరి మార్చుకుంది. బ్యాంకుల జాతీయకరణ, సంస్థానాలని జాతీయించడం, ఇలాగ ల్యాండ్ సీలింగ్, భూముల పంపకం, ఇలాగ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా వెళ్ళింది ఆవిడ. అప్పుడు గంప కొత్తగా వాళ్ళందరూ ఆవిడకి మద్దతుగా పలికి క్రమంగా వామపక్షాలు బలహీనపడడం మొదలైంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో 35 సంవత్సరాల తర్వాత ఒక సవాల్ ఎదురైంది ఎన్టీ రామారావు గారి రూపంలో, తెలుగుదేశం పెట్టడంలో. ఇక ఆయన అప్రతిహత విజయాల్ని, ఆయనకు ఉన్న జనాకర్షణని, ఇవన్నీ తట్టుకోవాలంటే ఏం చేయాలో అర్థం అవ్వక మొదటగా కులం కార్డు తీశారు వాళ్ళు. అప్పటి వరకు పెత్తనం వాళ్ళదే. పార్టీలో వాళ్ళే గెలుతున్నారు, వాళ్ళు మార్చుకుంటారు. వాళ్ళు కాబట్టి వీళ్ళు కాబట్టి వాళ్ళు అంటే వాళ్ళదే ఉంటుంది పెత్తనం. అలాంటి టైంలో రామారావు గారు సవాల్ విసిరేటప్పటికి అది తట్టుకోవడం లేక, దాన్ని ఎలాగ ఎదుర్కోవాలో తెలియక 83 ఎలక్షన్ వెంటనే ఆయన దింపేయటం, మళ్ళీ 84లో పార్లమెంట్ ఎలక్షన్ ఇందిరాగాంధీ గారు మరణానంతరం వచ్చింది. తర్వాత 85 ఎలక్షన్ తుక్కులేసిపోయింది, కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. అప్పుడు వాళ్ళు ఒక కులం కార్డు తీయాలనుకున్నారు. కులం కార్డు ఎలా తీయాలి? అప్పుడు రంగా గారిని మటన్నే వాడుకున్నారు. 89లో స్వల్పంగా తాత్కాలిక విజయం సాధించారు. 91లో మళ్ళీ జనాలకు అర్థమైపోయింది. పార్లమెంట్ రాజీవ్ గాంధీ మరణానంతరం, హత్యానంతరం మార్పు వచ్చేసింది. 94లో కంప్లీట్ తుడిచిపెట్టేశారు. ఇది వాళ్ళ పరిస్థితి. అది అప్పటి నుంచి 94, 99, 2004 వరకు నడిచింది. 2004 తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అయ్యో మొదలైన తర్వాత ఇక అతను ఇలా కాదురా బాబు, లాటరీ టికెట్ కింద ఉండకూడదు, మనకి బొమ్మ బొరుసు కింద ఉండకూడదు, ఇక మనమే దీన్ని సెటిల్ చేసుకోవడం, అవతల పార్టీని బలహీనపరచడం, అవతల పార్టీని ఆపరేషన్ ఆకర్ష చేయటం, ఇలా రకరకాల ప్రాంతీయ కార్డు తీసి చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి ప్రాంతీయ కార్డు లాగారు. ఈ అన్నిటిని పెట్టి క్లచ్లోకి ఇరికిచ్చారు. తెలుగుదేశం పార్టీని డెఫినెట్గా ఇబ్బంది పెట్టారు. అయినా మళ్ళీ 2014లో మళ్ళీ వాళ్ళు పుంజుకున్నారు. ఇక దీనికి లాభం లేదని చెప్పేసి ఇక నిరంతరంగా దాన్ని ఒక ప్రధానమైన సామాజిక వర్గాల మధ్య నిప్పు పడితేనే మనం ఆ చలి కాచుకోగలం, మనం ప్రశాంతంగా పడుకోగలం అనేటువంటి వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. మొన్న 2024 దగ్గరికి వచ్చేటప్పటికి అందరికీ కూడా 19 నుంచి 24 వరకు అందరికీ అర్థమైంది. ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా కలిసి చెయ్యి కలిపి మడతెట్టేశారు వాళ్ళని. వాళ్ళకి సంవత్సరం 4 మాసాలు 3 మాసాలని ఎక్కడ సందు కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఇష్యూ తీసుకుని కొంచెం ఓవర్ యాక్షన్ అడావిడి చేస్తున్నారు. ఇది అడావిడి ఎందుకు చేస్తున్నారంటే ఇదంతా కేవలం వైసీపీ చేసేదే. ఇప్పుడు బాలకృష్ణ గారు నిజంగానే ఎవరిని అనలేదండి, జగన్ అన్నాడు. వాళ్ళు అనుకున్నాడు చిరంజీవి గారిని అన్నాడు అనుకుంటారు, కానీ అనలేదు పాపం నిజంగానే. చిరంజీవి గారు కూడా తర్వాత అర్థమైంది ఆయనకి. వాళ్ళు కేసులే పెడతారంటే అసెంబ్లీలో మాట్లాడిన దాని మీద కేసులు ఉండవు. ఎవరు తీసుకుంటారు కేసు? అసెంబ్లీలో మాట్లాడిన దానికి వాళ్ళకి ఆ రెసిస్టెన్స్ ఉంటుంది. అయితే ఇది టీ కప్లో తుఫాను అని వాళ్ళే చెప్పాను నేను. జనసేన టీడీపీ ఆ బాండింగ్ని చెదరగొట్టడానికి వాళ్ళు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇన్నాటికి కారణం అసలు ఈ అవకాశం వాళ్ళు చిచ్చు పెట్టించుకుంటున్నా అంటే
కొంత ఈర్ష్య అసూయలు కూడా ఉంటాయి. ఓకే. ఒకే కులంలో ఒకే కుటుంబంలో రకరకాల ఈర్ష్యలు ఉంటాయి, అసూయలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి. అన్నదమ్ములు అప్పుడు నేను నా తమ్ముడు ఉన్నాడు అనుకోండి, మా ఇద్దరికి ఉన్న ప్రేమ మా పిల్లలకు ఉండదు, వాళ్ళ కుటుంబాలు కలవం. అలాగే ఏ కుటుంబంలో చూసినా, ఏ రాజకీయ కుటుంబంలో చూసినా, ఎవరిది ఏ కుటుంబంలో చూసినా రకరకాల ఉంటాయండి. దానివల్ల ఎన్ని వస్తాయి అంతే తప్ప అల్టిమేట్గా ప్రజలందరికీ కూడా ఒక క్లారిటీ ఉంది. వీళ్ళు ఎన్ని రికార్డింగ్ డ్యాన్స్లు వేసినా కూటమి దూరంగా మాత్రం ప్రజలు జరగరు, అంటే కూటమి కూడా దూరంగా జరగదు. మీకు ఇక్కడ ఏమవుద్దంటే కొన్నాళ్ళు మాట్లాడుకుంటారు, కొన్నాళ్ళు అరుచుకుంటారు, తర్వాత మూసుకుంటారు. అంటే ఈ సిచ్యువేషన్ అనేది తారాస్థాయికి చేరిపోతుంది కదా సార్. ఏమి చేరలేదండి. ఏం జరిగింది తారస్థాయికి? ఇప్పుడు మనం చూసుకుంటే నథింగ్, బాలకృష్ణ గారిది జీరో. అసలు సమస్యలు అసలు జీరో కూడా లేదు, ప్రభావం లేదు. మీకు ఎంతసేపు కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకి గట్టిగా అంత బొంగురిపోతుంది కానీ గొంతుకు వాళ్ళు ఏం పని జరగలేదు. అంటే ఇప్పుడు మరి రీసెంట్ గా చూసుకున్నారనుకోండి, బాలయ్య గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటల మీద చిరంజీవి గారి అభిమానులు 300 మంది ఏపీలో 300 పోలీస్ స్టేషన్ లో 300 కేసులు పెట్టాలి అని చెప్పేసి డిసైడ్ అవ్వడం, చిరంజీవి గారు అలాంటి నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పేసి చెప్పడం. అసలు అసెంబ్లీలో బాలకృష్ణ గారు చిరంజీవి గారు బాధపడ్డారని ఈయన బాధపడితే సపోర్ట్ గా నిలిస్తే ఎందుకు చిరంజీవి అభిమానులు కేసులు పెడతారు అంటే ఇక్కడ ఖచ్చితంగా చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతుంది కదా సార్. దాంట్లో ఓపెన్ కదా, అందుకని చిరంజీవి గారు వద్దన్నాడు. అలా అటువంటి ట్రాప్లో మనం పడకూడదురా బాబు అని వద్దన్నాడు ఆయన. ఆయన ఉద్దేశం ఏదైనా వద్దన్నాడు కదా, వద్దన్నారు అంతే, అయిపోయింది కదా. ఇంకేముంది అక్కడ? దీని ఊరికే మనం కొనసాగించకూడదండి. ఇప్పుడు నోటికి మాట తెగులు, నీటికి నాచు తెగులు అంటారు. వాళ్ళోటంటే ఇళ్ళోటంటే వాళ్ళోటంటారు. ఆ కథలు ముగిసినాయి, అదేం సాగదు. టీడీపీ జనసేన బాండింగ్ వాళ్ళిద్దరు నాయకులు మాత్రమే చేతులు కలిపిన విషయం కాదు, గ్రౌండ్ నుంచి ఇలా బిల్డప్ అయిన వచ్చింది అది. పవన్ కళ్యాణ్ గారు నోవాటెల్ హోటల్లో నిర్బంధించినప్పుడు ఎవరు వచ్చారండి ఆయన వెనకాల? వాళ్ళ కేడర్ నాయకుల్ని లాఠీలు లేకపోతే బెల్ట్లు తీసి కొట్టేశారు, లాఠీలు సరిపోతే. అవును. ఆయనకు విద్యుత్ సరఫరా బంద్ చేసి తాగడానికి నీళ్ళు లేకుండా, బాత్రూమ్ నీళ్ళు లేకుండా చేస్తే మంచినీళ్ళ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిలో యూజ్ చేసుకున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఆయన వచ్చి పరామర్శించారు. వాళ్ళ బాండింగ్ అక్కడ పెరిగింది. ఆయనకు అర్థమైంది ఈ అరాచకం జరుగుతుంది, ఇంత దుర్మార్గం జరుగుతుంది, ఎవరు తనవాడో ఎవడ పైవాడో తెలుసుకున్నాడు అంతే. అలాగే చంద్రబాబు గారు సింపుల్. ఇక ఆ బాండింగ్ ఎవడో ఇచ్చేయలేరండి. ఇక వాళ్ళు ఎడగొడదామని ఎవడ ప్రయత్నించినా పని జరగదు. వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది. వైసీపీ వాళ్ళకి అంతా రకరకాల మార్గాలు రకరకాలను ఉపయోగించుకుందామని చూస్తున్నారు. కానీ ఒక వాస్తవం అనేటువంటి ప్రజలు కళ్ళారా చూసాం కదా, ఎప్పుడో జమానాలో కాదు కదా, నేను కాకమొన్న జగన్ హయాంలో చూసాం. ఎవరికి ఏ మర్యాద ఇచ్చాడో, ఊరికే మాకు బాగానే మర్యాద ఇచ్చాడంటే అయిపోదు కదా. మన కళ్ళ ముందు చూసాం కదా అంతా. అవును సార్. చేత దాన్ని ఎక్కువగా దాని గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది ఎవడన్నాను. ఓకే. ఎందుకంటే అక్కడ ఏమి లేని దానికి ఇదేదో ఉన్నట్టు మాట్లాడితే వాళ్ళకి అలవాటు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అతను ప్యాకేజ్ స్టార్ అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారిని. అవును సార్. తప్పు కదా. ఒక డిప్యూటీ సీఎం పట్టుకుని ప్యాక్ నువ్వు చూసావా? ప్యాకేజ్ అంటే నీ ఉద్దేశం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బయట రావాలి, ఎందుకు మాట్లాడాలి? వాళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు. చిరంజీవి గారి గురించి ఆయన వచ్చేయాలా? ఆయన కాంగ్రెస్ పార్టీ అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఎంతో కొంత ప్రేమించి 3 రాజధానులు మద్దతు ఇచ్చాడు. ఆయన కోసం ఎందుకు వస్తాడు? పైగా ఆయన ఏమన్నాడని బాలకృష్ణ గారు వస్తాడు? అసలు అక్కడ ఏమి లేని దానికి మీరు సృష్టించేసి ఆయన ప్యాకేజ్ స్టార్ అంటే ఏంటండి? తప్పు కదా. అసలు కేసు పెట్టాలా ప్రొఫెసర్ మీద. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.